అరుణోదయ అంటేనే విమల, విమల అంటే అరుణోదయ అనే ఒక ఉత్తేజం అందరికీ కూడా. మారాలి మన సమాజమో, మారాలి మారాలి మన సమాజమో. మొట్టమొదట ఒక అమరుడి పాట నేను నేర్చుకోవడము, ఆ అమరుడి పాటతో మళ్ళీ వేదికల మీదకి పోవడం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అది ఏంటంటే, జోహార్లు 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 జార్జి రెడ్డి వారసుడా, PDSU నిర్మాత, యువ కిషోర ప్రసాదు, నీకివిగో మా జోహార్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ పాత్ర చాలా పెద్దది. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గాయని పాటల అక్క విమలక్కతో ప్రజాతంత్ర సంభాషణ. హలో విమల. ధూమ్ధామ్ పోరాట రూపంగా మారటం అనేదే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి ఘట్టం. అందులో తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ కీలక భూమిక పోషించిందని మాత్రం బలంగా చెప్పొచ్చక్క. చాలా బలమైనటువంటి ఒక ముద్ర వేసింది తనదైనటువంటి బాణితో, తనదైనటువంటి ఒక శైలితో. ఇంకొకటి మీకు చెప్పాలి, అరుణోదయ సిగ్నేచర్ డాన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే గతంలో ఎట్లయితే మేము పల్లె సుద్దులు, గొల్ల సుద్దులు, బ్యాలేలు, నృత్య నాటికలు, నృత్య రూపకాలు, చిన్న చిన్న స్కిట్స్, వీధి నాటకాలు ఇవన్నీ వేస్తూనే ఒక సిగ్నేచర్ డాన్స్ అని చెప్పేసి ప్రత్యేకించి అరుణోదయ అంటే సిగ్నేచర్ డాన్స్ ఒకటి ఉంటది. ఫస్ట్ డప్పులు కొట్టుకుంటూ జనంలో నుంచి వచ్చి కొన్ని స్టెప్స్ తోటి హల్చల్ చేస్తాం కదా, ఫస్ట్ అలర్ట్ కావడం అనమాట. జనాలను మన గ్రిప్ లోకి తెచ్చుకోవడం కోసం అదొక సిగ్నేచర్ డాన్స్ ని ఒకటి ప్రవేశపెట్టింది అరుణోదయ. అట్లా ఒక తనదైనటువంటి ముద్ర వేసుకొని వచ్చినటువంటి దాంట్లో భాగంగా ఎన్నో ధూమ్ధాములు, ఆ ధూమ్ధాంలో నుంచి వచ్చినటువంటిది ఇంకొక పాట కూడా. అంటే అప్పుడు ఉద్యమం మళ్ళొక్కసారి అటు ఇటు అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని మళ్ళీ ప్రజల పక్షాన నిలబెట్టడం కోసం, ప్రజల్ని మళ్ళీ ఆ పోరాటంలోకి ముందుకు తీసుకెళ్లడం కోసం అట్లా చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మత్తడి దుంకి అలుగు పారినట్లు, మత్తడి దుంకి అలుగు తన్నుకొని పారినట్లు, మత్తడి దుంకి అలుగు తన్నుకొని. అరే మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు, నెత్తిన బోనమెత్తి శివ సత్తులు దుంకినట్లు. ధూమ్ధామ్ చలో ధూమ్ధామ్, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా, చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతరొచ్చరా. ఇట్లాంటి పాటలు, అనేక పాటలు ఇట్లా అరుణోదయ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం, అట్లా మేము టఫ్ ని ఫామ్ చేసినాం. ఇంకొకటి ఆ టైంలో బాగా నిర్బంధం. అట్లాంటి నిర్బంధం. విచిత్రం ఏమిటంటే, అమర్తో నాకు పెళ్ళైన తర్వాత తను అజ్ఞాతం, నేను కంప్లీట్ గా సాంస్కృతిక రంగంలో కంప్లీట్ గా నేను లీగల్ గా మూమెంట్ లోనే. అట్లాంటి టైంలో కూడా నా మీద ఒక జనశక్తి ముద్ర రానటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి, తెలంగాణ ఉద్యమంలో ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి వాళ్ళ పట్ల రాజ్యం ఎంత కర్కశంగా ప్రవర్తించింది అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే,
ఒకసారిగా దాదాపు 1 డజన్ సార్లు అరెస్ట్ అయినా నేను. అరెస్ట్ అయినప్పుడు టీం అంతా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండి వాళ్ళు బాధలు పడుతున్నారని అనుకుంటున్నప్పుడు వాస్తవంగా జైలు ప్రెమిసెస్ లో అరెస్ట్ చేయకూడదు. గేట్ లోపలికి పోయినా నేను వెహికల్లో ఉన్నా, వాళ్ళని చూడాలి, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతో చూడడానికి పోయినా నేను. అది లెటర్ రాసుకొని వస్తున్నారు, ఆ లెటర్ రాసుకొని వచ్చే లోపలికి ములాఖత్తు తీసుకోవడానికి పోయే లోపలనే చుట్టూ మొత్తం లోపలనే అంటే ఆ గేట్ కి మధ్యలో ములాఖత్కు వెళ్ళిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి అప్పుడే 3 నెలలు నన్ను జైల్లో ఉంచారు. అది కూడా ఏంటంటే బెయిల్ వచ్చిన తర్వాత నేను ఇంకొక 10 నిమిషాల్లో బయటికి వెళ్తాననగా అందరికి కామ్రేడ్ అమర్తో సహా, కామ్రేడ్ రాజన్నతో సహా అందరికి బెయిల్ వచ్చి అందరూ బయట ఉన్నారు. అట్లాంటి కేసులో ఒక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యమకారులను అణచివేసే దాంట్లో భాగంగానే నన్ను కూడా మళ్ళొక్కసారి అట్లనే వెనక్కి పంపించేసి 3 నెలలు ఉంచారు ఆ కేసులో. విచిత్రం చూడండి, అసలు అందరికీ బెయిల్ వచ్చిన దాంట్లో నన్ను 3 నెలలు ఉంచాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అంతేకాకుండా ఆఫీస్ మీద దాడి, తర్వాత ఇన్నేళ్ళు తను అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి ఒక జనశక్తి నాయకుడిగా కామ్రేడ్ అమర్ ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా రానటువంటి కేసు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము ఈ భూమిక పోషిస్తున్నప్పుడు, ముఖ్యమైనటువంటి భూమిక పోషించిన ఆ పాటకి భయపడ్డారు. ఏం దొరికినాయి మరి? ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా, ఆఫీస్ కు సీజ్ చేసిండ్రు కదా, మీరు ఏం దొరికినాయి? ఆయుధాల డెన్ అన్నారు కదా, మరి ఏం దొరికినాయి అని అంటే పుస్తకాలు తీసుకొచ్చి పెట్టిండ్రు ఇవి అన్ని. అప్పుడు బుక్ ఫేర్ నడుస్తుంది ఇక్కడ, అదే బుక్ ఫేర్ లో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇవ్వేనా ఆయుధాల మీద తెచ్చినాయి, తలకాయ ఉందా అని చెప్పేసి జడ్జి గారు అంటే గొల్లును నవ్విండ్రు మొత్తం. అంటే అవును, మా ఆయుధం మా డప్పే, మా ఆయుధం మా గజ్జలే, మా ఆయుధం మా గోసి, మా గొంగడి, మా పాట. కాబట్టి ఆ పాటకు రాజ్యం ఎంత భయపడుతుంది అనడానికి అదొక ఉదాహరణక్క. అట్లా ఎన్ని దాడులో, ఎన్ని నిర్బంధాలు, జైలు హింసలు ఎన్నిటిని తట్టుకుంటూ అరుణోదయ ప్రస్థానం ముందుకు సాగింది. అందులో ఇప్పుడు మేము భుజానకెత్తుకున్న తర్వాత ఇందులో చాలా మంది అమరత్వం పొందిన ఇంతకుముందే చెప్పుకున్నాం. కానూరు తాత, కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ చలపతిరావు అన్న, కామ్రేడ్ ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న, పాపం చివరి శ్వాస వరకు కూడా మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకేసారి మహాసభ జరుపుకోవాలని, నేను కళ్ళ నిండుగా చూడాలని నేను అనుకుంటున్నా అని చెప్పేసి కానూరు తాత ఎంత తప్పించిపోయిండో అదే తపన ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న దాంట్లో ఉండేది. చాలా ప్రయత్నం కూడా చేసిండు ఆయన, మీరందరూ కలిసి పెట్టండి అంటే. మేముగా 2016లో ఇక్కడ మహాసభ జరుపుకున్నప్పుడు కూడా మేము పెట్టాం, అందరికి లెటర్స్ పెట్టాము. ఆ లెటర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందరు మిగతా అంటే చీలికలు అయిపోయిన చాలా 4-5 అయినాయి. కాకపోతే మెయిన్ గా నిజానికి కళారంగము, మహిళా రంగము ఇట్లాంటివి అవ్వాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికంగా అవును కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సాంస్కృతిక సామ్రాజ్యం అంటే ఇప్పుడు సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనేటువంటిది ఎంత బలంగా ముందుకు వస్తుంది. ఇవాళ మతం పేర, కులం పేర ప్రజల్ని ఎట్లా చీలుస్తున్నారు, సాంస్కృతిక రంగం యొక్క బాధ్యత ఎంత ఉంది ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యుయేషన్ లో. ఇప్పుడు మేము తీసుకున్నాం నినాదం 50 ఏళ్ల దాని సందర్భంగా, సభల సందర్భంగా ఇప్పుడు మత ఛాందసవాద ఆధిపత్యం, సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడి ఎట్లా కొనసాగుతున్నటువంటిది అనేటువంటి దాన్ని తీసుకున్నాం ఇప్పుడు ప్రధానంగా. అందుకని ఇంత శక్తివంతంగా బలంగా ఒక శత్రువు ముందుకు వస్తున్నప్పుడు మనమందరం కలిసి విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళం ఒక శక్తివంతంగా మనం ఒక దగ్గరకు వస్తే ఎంత శక్తిగా ఎదుగుతాం అందరం కలిసి. అయితే ఆనాడు 2016లో కూడా మేము పెట్టాము, అందరం కలిసి ఒకటే మహాసభ జరుపుకుందామని. ఆ ఆకాంక్షతో మనం ముందుకు సాగుతున్నామని ఆ రోజు మహాసభలలో అన్నాం. ఇప్పుడు కూడా అనుకుంటే అది సాధ్యం కాకపోయినా ఏది ఏమైనా 50 ఏళ్ల అరుణోదయం కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ఏ దానికోసమైతే ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని, ఏ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఏ ప్రజల సంస్కృతిని ఎత్తిపట్టాలని, ఏ కళలను మనం కాపాడుకోవాలని, ప్రజా సాహిత్యాన్ని ఎట్లా నిలబెట్టాలని ఆలోచించి తన ఎట్లయితే దీన్ని మొదలుపెట్టిండో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా 2 రాష్ట్రాల బాధ్యురాలిగా నేను బాధ్యత వహిస్తూ ఇట్లా అనేక మందిని
అనేక మందిని తయారు చేశారు. చిన్న చిన్న పిల్లలు వచ్చిండ్రు, పెద్దోళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ ఆ పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకు పిల్లలు అయినరు, ఉద్యోగాల్లోకి వెళ్ళారు కూడా. ఉద్యోగాల్లో ఉన్న అరుణోదయలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఈ రకంగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు అరుణోదయ అంటే ఇదొక ప్రయాణం, అది నడుస్తూనే ఉంటుంది. అరుణోదయలో నాకు బాగా ఇప్పుడు చేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ వచ్చి సాకారం అయిన తర్వాత బహుజన బతుకమ్మ అనేటటువంటి కాన్సెప్ట్తో ఇన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ల నుంచి చేస్తూ, అంటే ఈ బహుజన బతుకమ్మ కాన్సెప్ట్ తర్వాత ఏ అంశం, ప్రతి సంవత్సరం ఒక్కో అంశంతో వస్తున్నారు కదా, అట్లాంటి అంశాల్లో ఏ అంశం బలంగా తీసుకున్నారు? అంటే ఇది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మొదలైనటువంటి బతుకమ్మ ఫస్ట్ పోరు బతుకమ్మ అని మొదలుపెట్టాం. ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టాలనే దాంతో పోరాట బతుకమ్మ అనేటువంటి దాంతో పెట్టాం. అట్లా ఆ తర్వాత ఇంకా బహుజన బతుకమ్మ అంటే కొంతమంది ఈ బతుకమ్మకు దూరం కాబడ్డారు. అసలు ఈ పండగే మాకు లేదనుకుంటున్నారు. వాస్తవంగా ఇది శ్రమజీవుల పండగ. అనునిత్యం భూమితోటి, నీటితోటి, వనరులతోటి, ప్రకృతి పూలతోటి ఉండే జీవితాలు ఎవరివి అంటే నిత్యం ఆ భూమిని నమ్ముకొని ఆ భూమిలోనే పంటల సేద్యం చేస్తూ అక్కడే పశువులను కాస్తూనో, గొర్రెలను కాస్తూనో, కలుపులు తీస్తూనో, ఏదో పని మీద అడవికి పోతూనో ఆ పూల చెట్లతోటే ఉండేటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. అవే మేజర్ జీవితాలు. వాస్తవంగా ఈ సమాజంలో అధిక భాగంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే శ్రమజీవులు, అట్టడుగు వర్గాలుగా అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు, దోపిడీ పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళు. ఆ జీవితాలలో కొంతమంది అసలు మాకు పండగే లేదనుకుంటున్నారు. మాలమాదిగలు ఉన్నారు ఊర్లలో, ఊరికి వెలివేయబడ్డట్టుగా, అసలు ఈ వాడతోటి ఈ ఊరితోటి మాకు సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళు అసలు ఎంత హింసను అనుభవిస్తారో నేను కళ్ళారు చూసినాం. అట్లా అందుకనే ఏది ఏమైనా అందరినీ కలగలుపుకునేటువంటి పండుగగా ఇది ఉండాలి. ఇది ఆడబిడ్డల పండుగ. ఆడబిడ్డల పండుగ అంటే వనరులతో కూడుకున్నటువంటి పండుగ. వాస్తవానికి మన దక్కన్ పీఠభూమి, ఇక్కడ బహుళ పంటలు పండేటువంటి అవకాశం ఉంది. అన్ని రకాల నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి పండుగ వాస్తవంగా. అంటే ప్రకృతి సహజంగా దొరికేటువంటి పూలు, నవధాన్యాలు, పంటలు చేతికొచ్చేటువంటి సందర్భంలో, చెరువులు కుంటలన్నీ కూడా కళకళలాడుతూ నిండుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ పూలను తీసుకుపోయి ఆ చెరువుల్లో వేయడము, అవన్నీ కూడా అంటే ఈ పూలల్లో ఉన్నటువంటి ప్రకృతి సహజంగా ఉన్నటువంటి దాన్ని, ఆ సారం అంతా కూడా నీళ్లలో కలవడము, ఆ నీరు మళ్ళీ పంటలకు బారడము, అవి బలంగా ఏపుగా ఎదగడము, ఆ పంట మనం తినడము, అవి నిజంగా వాస్తవంగా ఆనాడు తిన్నటువంటి ఆ తిండికి ఈనాడు తింటున్న తిండికి చాలా తేడా. ఇప్పుడంతా మందుల పంటలు, ఇప్పుడు ఈ పూలకు కూడా రంగులద్దడం మొదలైననిచ్చి ఇది కూడా కలుషితం అయిపోతుంది. అందుకనే వాస్తవంగా తంగేడు పువ్వు పుట్టుకనే నల్లమల అడవుల్లో. అందుకని ఆ నల్లమల అడవులను కాపాడుకోవాలని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మనం చేసినాం బహుజన బతుకమ్మ. అట్లా ఆ బహుజనులందరినీ ఐక్యం చేయడం కోసం, ఆ దూరమైనటువంటి వాళ్ళని ఇందులో కలుపుకు రావడం కోసం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా బహుజన బతుకమ్మ ముందుకొచ్చింది 14 సంవత్సరాలు ఈ ఉద్యమ ప్రస్థానానికి. అట్లా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ఏమో వెలివాడలన్నీ ఊరువాడలు కావాలి, ఇంకొక సంవత్సరం ఏమో మద్యపానానికి వ్యతిరేకంగా మనం అంటే మహిళలే అదనంగా వాళ్ళ మీదనే పడుతుంది. వీళ్ళు తాగి చేస్తే ఆ కుటుంబ భారం అంతా వీళ్ళ మీద పడుతుంది. తాగొచ్చిన తర్వాత కొడితే దెబ్బలు తినేది వీళ్ళే. అన్ని రకాలుగా బాధలను అనుభవించేది మహిళలే. అందులో ఇంకొక రకంగా కూడా ఏంటి అంటే ఈ తాగుడు పోయించిన తర్వాత దీని నుంచి వచ్చేటువంటి ఆ ఖజానా మాత్రం ప్రభుత్వానికి నిండుతుంది. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి దాని వస్తుంది. కాబట్టి మద్యపానానికి వ్యతిరేకంగా ఒక సంవత్సరం, యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఒక సంవత్సరం, వెలివాడలన్నీ ఊరువాడలు కావాలని ఒక సంవత్సరం, ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో, ప్రతి నినాదంతోనూ పాటలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాట, ఆ పాటకు ఆ కంటెంట్ కి తగ్గట్టుగా పాట రావడం, ఆ పాటని మేము జనంలోకి తీసుకుపోవడం అనేది జరుగుతా ఉంది. అట్లా ఏమున్నాయి పాటలు? యురేనియం తవ్వకాలది. బతుకమ్మవో 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 పూల పూల
బతుకమ్మ నల్లమల బతుకమ్మ పూల పూల బతుకమ్మవో నల్లమల్ల బతుకమ్మవో 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 బతుకమ్మవో. ఇట్లా ఆ అడవిలో ఉండేటువంటి ఆదివాసీల జీవితాలు ఎట్లా ముడిపడి ఉన్నాయి, ఆదివాసీలు అడవి ఉంటేనే మనం ఎట్లా బతుకుతాము అనేటువంటి దాంతో తీసుకున్నటువంటి పాట. అందులో ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి ఆదివాసీలు మన అరుణోదయ టీం ఉంది, ఆ టీం తో పాటు కలిపి మేమందరం కలిసి అందులో తీసినటువంటి పాట. అట్లా ఈ కార్యక్రమాల్ని బహుజన బతుకమ్మ ద్వారా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోతుంది అనేది ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను అక్క. నేను ఇప్పుడు సిద్దిపేట జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఉండే దౌలతాబాద్ మండల్ సూరంపల్లి విలేజ్. సూరంపల్లి విలేజ్ లో వాస్తవానికి మా షెడ్యూల్లో ఆ ఊరు లేదు, కానీ వాళ్ళు లేట్ గా మా ఊరికి రావాలని కోరిండ్రు వాళ్ళు. అంటే బహుజన బతుకమ్మ ఇట్లా అందరినీ ఐక్యం చేస్తుంది, మమ్మల్ని కూడా ఆడనిస్తుంది, మాకు పండగ లేదనుకుంటున్నాం కానీ మాకు పండగ ఉంది అని అటువంటి దాంతో మాకు రావాలి అని చెప్తే పాపం వేరే దగ్గర ఊరికి ఇచ్చినాం కాబట్టి ఆ ఊర్లో అయిపోయినాక మేము పోయేసరికి 10 అయింది అక్క. ఆ ఊర్లో 10 గంటల వరకు బతుకమ్మలు పట్టుకొని అట్లనే ఉన్నారు వాళ్ళు. అట్లా మేము దళితవాడకు పోయి ఆ బతుకమ్మలన్నీ తీసుకొని మెల్లగా ఊరంతా కలగలుపుతూ ఊరందరినీ వెంబడేసుకొని ఆంజనేయుని గుడి ఉందన్నమాట. ఆ గుడి దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ దగ్గర ఆడాలంటే వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే కొంచెం ప్లాన్ చేసి ఒక ఆమెను సిగముగేటట్టు చేసిండ్రు. సిగముగేటట్టు చేస్తే ఇది అంట అయిపోయింది, ఇది ఓహా అనుకుంటా ఆమె అంట అయిపోయింది, ముట్ట అయిపోయింది, వీళ్ళందరూ అంటరానోళ్ళు ఈ మాలమాదిగలు వచ్చి ఇక్కడికి వచ్చిండ్రు అని రానియకపోతే ఇదేంది గొడవ అని చెప్పేసి మేము అనుకొని మెల్లగా మేము ప్లాన్ చేసినాం. 2-3 చుట్లేసి మెల్లమెల్లగా మనం ఒక్కొక్క మెట్టెక్కి పైకి పోదామని చెప్పేసి అంటున్నప్పుడు అట్లా ఒక్కొక్క మెట్టెక్కి వాళ్ళు ఆడుతున్నారు, మేము ఒక్కొక్క మెట్టెక్కుతూ పాట పాడుతూ పైకి పోయేసరికల్లా ఆటోమేటిక్గా ఆమె మాతో పాటు కోరస్ ఇచ్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు చూసిండ్రా మీకు కుట్రలు ఎట్లా ఉంటాయో, అంటే మనం ఒకటి కాకుండా ఉండడం కోసం పాలక వర్గాలు చేసేటువంటి కుట్రలో ఇది ఒక భాగము. అందుకని ఇది మనది బతుకమ్మ, మన బతుకమ్మ, ఇది మన బతుకమ్మ, మనం ఆడుకోవాల్సిందే అని అందరం కలిసి చెరువులోకి పోయినాం. చెరువులోకి పోయిన తర్వాత అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. చెరువులోకి ఆ క్షణం వరకు ఆ ఉండేటువంటి దళితులు అసలు అడుగు పెట్టలేదట ఆ చెరువులో. కానీ ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు బహుజన బతుకమ్మ తీసుకొచ్చింది. ఏంటంటే వాళ్ళని చెరువులోకి దింపింది, వాళ్ళు నీళ్లు తలల మీద జల్లుకొని మమ్మల్ని పట్టుకొని ఏడ్చేసిండ్రు వాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఈ చెరువు కూడా మాదే, ఈ చెరువులో మేము దిగుతాము, ప్రతి సంవత్సరం మేము బతుకమ్మ ఆడతాము, ఆ బతుకమ్మని ఇంట్లో వదులుతాం. ఇట్లా ఇది ఎంత గొప్ప మార్పు అక్క. చాలు కదా, సరే ఒకేసారి ప్రపంచం అంతా మారదు కానీ అదొక గొప్ప మార్పు ఒక బహుజన బతుకమ్మ ద్వారా తీసుకురాగలిగినాం. అట్లా కొన్ని ఘటనలు ఉన్నాయి. అట్లా ఆ రకంగా బహుజన బతుకమ్మ ద్వారా ఇప్పుడు 14 సంవత్సరాలు దాటిపోతుంది. అది మేము అదే ఎట్లా ఇది ఇంకెంతకాలం ఎట్లా అని అనుకుంటున్నప్పుడు మేము ఆంధ్రాకు కూడా పోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు రిపోర్టర్స్ కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ ఎట్లుంటారో తమ్ముళ్ళు అక్కడ కూడా మన పట్ల అట్లనే ఉంటారు. సీరియస్ తెలంగాణ ఉద్యమంలో మనం చేస్తున్నటువంటి పోరాటాన్ని గమనిస్తున్నారు గనక వాళ్ళు ఇక్కడి పోరాటాలను అక్కడ చూస్తూ ఆ సమయంలో కొంతమంది ఆంధ్రాలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితిలో కూడా మమ్మల్ని స్వాగతించారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఉద్యమాల పట్ల వీళ్ళెంత నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తారు, ఈ వీళ్ళ ఉద్యమాలు ఎట్లుంటాయి అనే దానికి వాళ్ళు స్వాగతం పలకడం. మనల్ని ఒక్క మాట కూడా ఒక్కనాడు అనలేదు. పైగా మీరు బహుజన బతుకమ్మను ఆపొద్దు, ఇది ప్రత్యామ్నాయ సంస్కృతి, ఇది ప్రజల సంస్కృతి, ఖచ్చితంగా మీరు కొనసాగించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం చాలా నిజంగా ఆశ్చర్యం వేసింది. రిపోర్టర్స్ మాట్లాడిన మాటలు ఇవి. అందుకని అంతేకాదు, అంత ప్రభావాన్ని చూపింది బహుజన బతుకమ్మ. అరుణోదయ తన బలమైనటువంటి ముద్రని వేసింది. అట్లా 1-2 అనేక ఘట్టాలు ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఇంతమందిని కోల్పోయినా గుండెదిటుతోటి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసమే అనే దానికోసం ముందుకు సాగుతుంది అరుణోదయ సాంస్కృతిక. ఇప్పుడు ఈ 50 ఏళ్ల ప్రస్థానం మహాసభల సందర్భంగా అంటే మీరు తీసుకోబోతున్నటువంటి రిజల్యూషన్స్ అట్లానే బహుజన బతుకమ్మని కొనసాగించటము, అంటే ఈ రెండింటిని కలుపుతూ ప్రత్యామ్నాయ సంస్కృతి అని మాట్లాడుతున్నాం కదా.
ఈ ప్రత్యామ్నాయ సంస్కృతి అంటే ఇప్పుడు చాలా కొత్త తరం వచ్చింది, కొత్త రీతుల్లో పాట ముందుకు వస్తుంది, కొత్త రీతుల్లో సంగీతం వస్తుంది. అంటే ఒక కొత్త తరము ఎమర్జ్ అవుతున్నటువంటి సందర్భంలో అరుణోదయ దాన్ని ఎట్లా అందుకోబోతుంది, ఏ విధమైనటువంటి ఆశయాలని కొనసాగించబోతుంది? అంటే గతంలో మనం అనుకున్నాం కదా, ఒక కంజర గజ్జలు మాత్రమే ఉండేవి, అందెలు ఉండేవి. బుర్రకథ అంటే అందెలు ఉండేవి, లేకపోతే తంబూరా ఉండేది, డోల్కీలు ఉండేవి. ఇక రాను రాను ఒక డోలకు వచ్చింది, డోల్కీ వచ్చింది. పాటలు మేము దాదాపు 50 సీడీలు చేసినాం. అంటే మొదట్లో స్పూల్ తోటి స్టార్ట్ అయింది ఇది, ఇట్లా అంత రీల్ లాగా ఉండేది కదా. ఆ రీల్ నుంచి క్యాసెట్ వచ్చింది, క్యాసెట్ నుంచి పెన్ డ్రైవ్లు వచ్చినాయి, పెన్ డ్రైవ్ నుంచి ఇప్పుడు ఒకటే పాట చేసి యూట్యూబ్లలో వదిలిపెట్టడం వచ్చింది. ఇట్లనే ట్రెండ్ కి తగ్గట్టుగా వాయిద్యాలు కూడా మారుస్తూ రావడం అనేది జరుగుతుంది. కానీ సారం మాత్రం మారలేదు. అంటే ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఏం సమస్యలు ఉన్నాయని మనం పసిగట్టి వాటిని తీసుకొని అట్లా వాళ్ళ దగ్గరికి పోవడానికి ఎట్లా పోతే బాగుంటది అనేటువంటి దాంట్లో మేము తీసినటువంటి ప్రతి సంవత్సరం మేము తీసినటువంటి, ఉదాహరణకు బహుజన బతుకమ్మ పాట అయినా సరే, ఇప్పుడు జార్జి రెడ్డి పాట అయినా సరే, గతంలో ఇప్పుడు ధృవతార పాటకి మళ్ళా మొన్న మిలమిల మెరిసే తారల గుంపులో ధృవతారయ్యిండో జార్జి రెడ్డి అనే పాటకి తేడా వచ్చింది. అంటే అయినా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఒక ట్రెండ్ వస్తున్నటువంటి జనరేషన్ బాణీల్లో కొంచెం మార్పు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ను కూడా వాళ్లకు చేరువయ్యే దశలోనే ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నే వాడుతున్నాం. అట్లా ఆ రకంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. అందుకని ఏది ఏమైనా దాంట్లో సారం మాత్రం మార్చేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజల సంస్కృతి పైన, ప్రజల భాష పైన, ప్రజల చరిత్ర పైన ఒక దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల భాషని, ప్రజల సంస్కృతిని, ప్రజల చరిత్రని నిలబెట్టేటువంటి ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి ఉంది అని చాటి చెప్పడానికి రేపు జరిగేటువంటి ప్రయత్నం. అందులో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ ఈ దాడి ఏదైతే ఎంత సీరియస్గా ముందుకొస్తుందో, మతం పేర ఎట్లా ఏ రకంగా ప్రజలపైన దాడి చేస్తుందో, ఆ దాడిని ఎదుర్కోవడానికి ధీటుగా మనమంతా ఎట్లా బలమైన శక్తిగా మనం ఎట్లా ముందుకు పోదామనే దానిపైన, ఇవన్నిటిపైన తీర్మానాలు చేసుకొని ముందుకు సాగడానికి రెడీ అవుతుంది 50 సంవత్సరాల అరుణోదయ. ఓకే, ఈ సందర్భంగా చివరిగా మీరు ఎప్పుడు పాడేటటువంటి పాట దాశరథి గారిది? ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాటిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, దాచిన బడబానలమెంతో. అందుకనే ఈ తెలంగాణ నేల మీద ఒక ఎంతో మంది కళాకారులు రావడం, ఆ కళాకారులతోటి బయటకు వచ్చినటువంటి పాట వాస్తవంగా తెలంగాణలో పాటకు పట్టం కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చివరగా ఒక పల్లవి చరణం అది వాడేసి ముగిద్దాం. ఇక
పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఆ పాట పుట్టుకే పని పాట, పాటంటేనే చెమట ఊట. ఆ పాటంటేనే ప్రజల పాట, పాటంటేనే ఉద్యమ ఊట. పాటంటేనే విప్లవ పాట, దోపిడి గుండెలో దించిన తోట. చల్ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గాలికి ఊగే గడ్డి పోసలను గడ్డపారలుగా చేసిన పాట, గడ్డపారలుగా. బాలే చెట్టు కొమ్మకు ఊయల గట్టి కోయిల రాగం గీసిన పాట, కోయిల రాగం గీసిన పాట, కోయిల రాగం గీసిన పాట. ఆ నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన, నేల రాలిన సుక్కల నేరి దండల నల్లి గుండెలకేసిన. చల్ తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో, తెలంగాణ పాటో, జన తెలంగాణ పాటో. ఆ పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. ఊపు అంటే పాట అంటే మొదట్లో చెప్పినట్టు పాట అంటే విమల, విమల అంటే పాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఈ ఒక పాటల ప్రవాహాన్ని మనం ఇప్పటిదాకా చూసాము. తెలంగాణ అణువణువున పాట ప్రవహిస్తూ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి మొలక దగ్గర నుంచి కూడా పాటని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఉన్నారు, పాటని ప్రాణంగా చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అసలు తెలంగాణ నేలంటేనే పాట. ఈ పాటకి జీవం పోసి దాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి గాయని, కళాకారిణి విమలక్క. విమలక్క ప్రయాణం అరుణోదయతో కలిసి సాగింది. ఆ అరుణోదయ ఈరోజు 50 సంవత్సరాల ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, ఇప్పటి వరకు వచ్చినటువంటి అనుభవాల్ని సమీక్షించుకుంటూ మరింత ముందుకు తీసుకువెళ్ళటానికి, ప్రజల తరపున నిలబడటానికి, ప్రజా సమస్యల మీద గళం విప్పటానికి సమాయత్తం అవుతున్నారు. ప్రజాతంత్ర తరపున విమలక్కకు, విమలక్క సహచరులందరికీ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకి జై బోలో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.